ఆస్ట్రేలియా టీమిండియా మధ్య జరిగిన టెస్ట్ సిరీస్ను గనక గమనిస్తే ఈ సిరీస్లో బ్యాటర్ల వైఫల్యం ఒకెత్తైతే ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో కూడా చాలా ఎక్కువ లోపాలు బయటపడ్డాయి. బుమ్రాతో ఎక్కువగా బౌలింగ్ చేయిస్తే గాయాల పాలయ్యే ప్రమాదముందని మరొకసారి రుజువైంది. కాబట్టి బుమ్రాను చాలా తెలివిగా, పొదుపుగా వాడాల్సిన అవసరం ఉంది. గాయాలు ఎక్కువగా వేధిస్తే టెస్ట్ క్రికెట్ నుంచి బుమ్రా రిటైర్ అయ్యే ప్రమాదం కూడా ఉంది. బుమ్రాకు గాయాలు ఎప్పుడొస్తాయో, ఎన్ని రోజులు అందుబాటులో ఉండడో ఎవరికీ తెలియదు. కాబట్టి టీమిండియాకు ప్రత్యామ్నాయాలు ఏమున్నాయి? బీసీసీఐ దగ్గర ప్లాన్ బి ఏమైనా ఉందా? ఏం చేస్తే టీమిండియాకు మంచిది అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం బుమ్రాకు జతగా సిరాజ్ బౌలింగ్ చేస్తున్నాడు. సిరాజ్ అంత గొప్ప బౌలర్గా ఏమీ రాణించడం లేదు. భారత పిచ్చులపై చెత్తగా బౌలింగ్ చేస్తాడు. విదేశీ పిచ్చులపై పర్వాలేదు అనిపిస్తాడు. కానీ విదేశీ పిచ్చులపై కూడా ఒత్తిడి ఉంటే పూర్తిగా తేలిపోతాడు. కాబట్టి బుమ్రాకు సరైన జోడీ లేదా బుమ్రాకు ప్రత్యామ్నాయంగా సిరాజ్ పనికిరాడు అనే విషయం మనకు అర్థమైపోయింది. సిరాజ్కు ఇప్పటికే ఎక్కువ అవకాశాలు ఇచ్చారు కాబట్టి అతన్ని పక్కన పెట్టినా ఎటువంటి నష్టం లేదు. ప్రస్తుతం ప్రసిద్ధ కృష్ణ పర్వాలేదనిపించాడు. కానీ హర్షిత్ రాణాకు ఇంకా అనుభవం రావాల్సిన అవసరం ఉంది. ఇక షమీ పరిస్థితి కూడా బుమ్రాలాగానే గాయాలు వేధిస్తున్నాయి. షమీ వయసు కూడా పెరుగుతోంది కాబట్టి అతడు కూడా ఎక్కువ రోజులు బౌలింగ్ చేయలేడు. ఈ పరిస్థితుల్లో టీమిండియా సీనియర్ బౌలర్లు, కొత్త బౌలర్ల మేళవింపుతో టెస్ట్ బౌలర్ల విభాగాన్ని నెమ్మదిగా అభివృద్ధి చేసుకోవాలి. ఉదాహరణకు నట్రాజన్, భువనేశ్వర్, షమీ లాంటి బౌలర్లకు అవకాశం ఇస్తూనే యష్ దయాల్, మయాంక్ యాదవ్, ఆకాష్ దీప్ వంటి బౌలర్లను జట్టులో ఉంచుకోవాలి. అప్పుడే సీనియర్ల దగ్గర జూనియర్ బౌలర్లు పాఠాలు నేర్చుకుని రాటుదేలుతారు. మంచి ఫాస్ట్ బౌలర్లను తయారు చేసుకుంటేనే ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ వంటి బలమైన జట్లను టెస్ట్ క్రికెట్లో ఇండియా ఓడించే అవకాశం ఉంటుంది. దేశవాళీ క్రికెట్లో బాగా ఆడుతున్న బౌలర్లను ఎంపిక చేసుకుని బ్యాకప్ ఫాస్ట్ బౌలింగ్ విభాగాన్ని తయారు చేయాలి. ప్రస్తుతం టీమిండియాలో ఉన్న బౌలర్లలో చాలామంది ప్రపంచ స్థాయి రేంజ్లో ఆడుతున్న బ్యాట్స్మెన్లను ఇబ్బంది పెట్టలేకపోతున్నారు. ఈ తప్పులను సరిచేసుకుని మంచి ఆటగాళ్లకు బీసీసీఐ అవకాశం ఇవ్వాలి. అప్పుడే టీమిండియా గాడిలో పడుతుంది. లేని పక్షంలో ఇలాంటి అపజయాలు మరిన్ని పలకరించడం ఖాయం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.